ఫోన్ ట్యాపింగ్ సంఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టమైన వివరాలు అందించారు. తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని, బదులుగా తానే అధికారులకు ఎన్నో ప్రశ్నలు సంధించానని ఆయన వెల్లడించారు. అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులను విచారణకు ఆహ్వానించాలని తాను కోరానని చెప్పారు. శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను కూడా విచారణలోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను అప్పుడు హోంమంత్రిగా కూడా లేను. అలాంటప్పుడు ఈ కేసుతో నన్ను ఎలా జోడిస్తారు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ సంఘటనలో తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు నిజాలను మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. సిట్ విచారణ సమయంలో సాధారణ సంభాషణల ప్రశ్నలు, సమాధానాలు జరిగాయని తెలుస్తోంది. ఆ సమయంలో తన కుమారుడి విమాన సమయం దగ్గర పడిందని హరీష్ రావు అభ్యర్థించడంతో సిట్ అధికారులు విచారణను అక్కడే ముగించి ఆయనను వెల్లడించినట్లు సమాచారం. అవసరమైతే మరలా విచారణకు పిలుస్తామని అధికారులు తెలిపినట్లు తెలిసింది. ఈ కేసుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎలాంటి ప్రభావానికి గురిచేయవద్దని హరీష్ రావుకు సూచించాం. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. విచారణ ప్రక్రియ మొత్తం చట్టపరమైన మార్గంలోనే జరుగుతుంది అని సిపి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసు విషయంలో ప్రజలు తప్పుడు వార్తలను నమ్మకూడదని సిపి సజ్జనార్ సలహా ఇచ్చారు. సోషల్ మీడియా, రాజకీయ వేదికల్లో వ్యాపిస్తున్న అనవసరమైన అనుమానాలకు ఆధారం లేదని, సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజాలు వెలుగులోకొస్తాయని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో హరీష్ రావు ఇచ్చిన వివరణలు, సిపి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు కేసుకు ముఖ్యమైనవిగా మారాయి. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరిపై ఆధారాలుంటే వారినే విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో నిజాలు బయటపడే వరకు ప్రజలు ఓపిక పట్టాలని, అధికారిక ప్రకటనలకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను తారుమారు చేయవద్దని కూడా హెచ్చరికలిస్తున్నారు. రానున్న రోజుల్లో సిట్ విచారణలో మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.